శ్రీ గురుభ్యో నమః 2025 ఆగస్టు 11వ తేదీ సోమవారంతో ప్రారంభమై 20వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఆగస్టు 2వ 10 రోజులలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు ఖచ్చితంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక సుదీర్ఘమైనటువంటి గమనిక. అదేమిటంటే, మీ రాశి తులారాశి. మీ రాశికి 11వ స్థానం అంటే లాభస్థానం. ఈ లాభస్థానంలోకి రవి రాబోతున్నాడు. సూర్యుడు జగద్రష్కుడు వస్తాడు. దాన్ని సింహ సంక్రమణం అంటారు. ఇప్పుడు 16వ తేదీ 16వ తేదీ రాత్రికి సింహ సంక్రమణం జరుగుతుంది. అది సెప్టెంబర్ నెల 16 వరకు రవి సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు. అంటే మీకు లాభస్థానంలో రవి సంచారం జరుగుతుంటుంది. ఆ రవి ఎవరితో ఉంటాడు? కేతువుతో కలిసి ఉంటాడు. అంటే రవికేతువుల యొక్క కలయిక ఉంది. సరే, ఆ కలయిక ప్రభావం ఏమిటి అది నెక్స్ట్ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈ సంక్రమణం జరగటానికి ముందు ఒక 8 రోజుల పాటు గండాంత అంటారు. ఆ గండాంతం గురించి మనం తెలుసుకోవాలి. ప్రతిసారి పెద్ద పెద్ద గ్రహాలు అంటే చిన్న గ్రహాలు చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహుకేతు అన్ని కలిపి ఆ గండాంత సమయం ఎక్కువ తక్కువ ఉంటుంటుంది. గండాంతము కర్కాటక రాశిలోని గ్రహము సింహరాశిలోకి ప్రవేశం చేసేదానికి ఒక గండాంతం అంటారు. అలాగే వృశ్చిక రాశిలో ఉన్నటువంటి గ్రహము ధనస్సు రాశిలోకి ప్రవేశం చేసేటువంటి ఆ బార్డర్ టైంని గండాంతము. నెక్స్ట్ 3వ గండాంతము మీనరాశి నుంచి మేషరాశిలోకి ఏ గ్రహమైనా ప్రవేశం జరిగేటువంటి సమయానికి గండాంతము అంటారు. గండాంతం అని ఏదో గండం అనకండి, అదొక బార్డర్. విజయవాడకి ముందు పక్క గొల్లపూడి అనే ఊరు ఉంటుంది. అలా విజయవాడకు అవతల గన్నవరం ఉంటుంది. కనుక గన్నవరం నుంచి విజయవాడకు, విజయవాడ నుంచి గొల్లపూడికి ఆ మధ్య డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో, అలాగే ఈ 12 రాశుల్లో 3 చోట్ల మాత్రమే అలాంటి డిస్టెన్స్లు ఉన్నాయి. ఆ 3 చోట్ల ఆ డిస్టెన్స్ సమయాన్ని గండాంత అంటారు. అర్థం కావటం కోసం చెప్తున్నా. అందరూ పండితులు కాకపోవచ్చు కదా రాశుల్లో ఉండేవారు. కొంతమంది అసలు ఏమిటో తెలుసుకోలేక కూడా పరిస్థితులు ఉంటారు. అందుకోసం ఇట్లా విజయవాడ, గన్నవరము, గొల్లపూడి అర్థమేమి అంతంగా ఉండేలా చెప్తున్నాను. అన్యదా భావించవద్దు. అయితే ఇప్పుడు చంద్రుడు అనుకోండి, గండాంత సమయం తక్కువ ఉంటుంది. ఈ సూర్యుడికి 8 రోజులు ఉంది. అదే శనికి, రాహుకి, కేతువుకి అధిక కాలం ఉంటుంది. ఇప్పుడు గండాంతంలోకి మనం వెళ్తున్నాం. కర్కాటక రాశి అనేది ఒక జలరాశి, సింహరాశి అనేది ఒక అగ్నితత్వ రాశి. జలరాశిలో ఉన్నటువంటి సూర్యుడు అగ్నితత్వ రాశిలో ఉన్నటువంటి సింహంలోకి ప్రవేశిస్తాడు. ఇది అందరికీ తెలిసిందే. సింహ సంక్రమణం జరిగిందండి అంటారు తప్ప అగ్నితత్వం, జలతత్వం లోపలికి వెళ్ళరు. ఈ అగ్నితత్వం నుంచి జలతత్వంలోకి కానీ, జలతత్వంలోకి అగ్నితత్వంలోకి కానీ ఆ ప్రవేశం చేసే సమయాల్లో ఉండేటువంటి కొంత సమయాన్ని గండాంతంగా ఉంటారు. ఆ గండాంత సమయం గురించి కొంచెం వివరం చెప్తారు. కొంచెం ఆలకించడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఒక ఇనుప కడ్డీ ఉంది. కాలుతున్నటువంటి ఇనుప కడ్డీని కొలిమిలో పెట్టేశాం. అది బాగా ఎర్రగా కాలిపోయింది. కాలిపోయిన తర్వాత దాన్ని ఒక పట్టకారతో పట్టుకొని ఒక బకెట్లో నీళ్లు, నిశ్చలంగా ఉన్నాయి నీళ్లు, కదలిక లేకుండా బకెట్ నిండా నీళ్లు ఉన్నాయి. ఆ నీటిలో ఈ కాలుతున్న కడ్డీని తీసుకొచ్చి అలా ముంచేసావు నీటిలో. ముంచంగానే ఏమైంది? పెద్ద శబ్దం వచ్చేస్తుంది. బుడబుడబడ శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో పాటు ఆ నీళ్లు చింది ముఖాన పడతాయి. అంతము నిశ్చలంగా ఉన్నాయి కదా. ఈ అగ్నితత్వంతో ఉన్నటువంటి కడ్డీ ఆ జలతత్వంలోకి పోగానే అలాంటి రియాక్షన్ జరుగుతుంది. అలాగే అగ్నితత్వ రాశి నుంచి జలతత్వ రాశుల్లో వెళ్ళినా, లైక్ దట్ జలతత్వ రాశిలో నుంచి అగ్నితత్వం వచ్చినా ఇలాంటి రియాక్షన్స్ కనబడుతుంది. ఇప్పుడు అగ్నితత్వంలో నుంచి జలతత్వంలోకి వెళ్తే ఆ రియాక్షన్ అనేది మనకు
కంటికి కనపడుతుంటుంది. అదే జలతత్వం నుంచి అగ్నితత్వంకి వస్తే కంటికి కనపడకుండా రియాక్షన్ ఉంటుంది. ఫ్లైట్లో మనం దిగంగానే వెంటనే తలుపులు తీసి రండి రండి మీ హైదరాబాద్ వచ్చేసింది రండి అనరు. ఒక 2-3 మినిట్స్ ఉంచుతారు. దేనికి? బయట వాతావరణంతో సమన్వయం కావటం కోసంగా ఉంచుతారు. అప్పుడు ఇబ్బంది ఉండదు. అలాగే మన ఎండాకాలంలో ఏసీ కార్లో రోహిణి కార్తో జర్నీ చేసి వచ్చి ఉన్నపలంగా దిగేసి ఎండలో కనుక పావు గంట నిలబడ్డామంటే 5 నిమిషాలు నిలబడ్డామంటే తాట తీస్తుంది, ఎండబెట్టి తగ్గుతాం, ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతుంటాయి. లైక్ దట్ ఏ గ్రహమైనా ఒక జలతత్వం నుంచి అగ్నితత్వంలోకి లేక అగ్నితత్వంలోకి జలతత్వంలోకి వచ్చేటువంటి ఆ కంజంక్షన్, ఆ జంక్షన్, ఆ పీరియడ్ని గండాంత అంటారు. అంటే కరెక్ట్గా బార్డర్కి ఇటు కొంత అటు కొంత. ఇందాక చెప్పాను కదా, విజయవాడకి గొల్లపూడి ఇటు, విజయవాడకి గన్నవరం అటు. దాన్ని విజయవాడకి అటు ఇటు బార్డర్స్ లాగా ఉన్నాయి. ఈ బార్డర్ మధ్య ఉండే టైంని గండాంత. లైక్ దట్ ఈ రవి సంక్రమణం జరిగేది 16వ తేదీ జరుగుతుంది. ఆ 16వ తేదీ గండాంత ఎప్పుడు స్టార్ట్ అవుతుంటే 13వ తేదీ ఆగస్టు 13వ తేదీ మధ్యాహ్నం 2:36 గండాంత స్టార్ట్ అవుతుంది. 20వ తేదీ మధ్యాహ్నం 1:01 గండాంతం ఎండ్ అయిపోతుంది. సో టోటల్గా 13, 14, 15, 16, 17, 18, 19, 20 8 డేస్. ఈ 8 డేస్ గండాంతాన్ని కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఆయన లాభస్థానంలోకి వస్తాడు, లాభస్థానంలో కేతువుతో కలుస్తాడు. దాని యొక్క ఫలితాలు ఒక నెల పాటు ఎలా ఉంటాయి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. కానీ గండాంతం జరిగేటువంటి 8 రోజుల్లో మరి ఇండైరెక్ట్గా ఇందాక ఇనప కడ్డి నీళ్ళలో పెడితే ఎలా చిన్నింది, అలాగా జలతత్వంలోకి అగ్నితత్వంలోకి వస్తే ఎలా ఉంటుంది అది కంటికి కనపడదు. కనుక మీరు గమనించవలసి అంటే 13వ తేదీ నుంచి ఒక 8 రోజుల పాటు మీకు ఎక్కడెక్కడ లాభాలు వస్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ ఏ పనుల కోసం మీ కొత్త కృత్యులు అవుతున్నారు, ఏ పనులు చేద్దామని కంకణం కట్టుకున్నారు, ఎక్కడ లాభం రావడానికి మీ ప్రయత్నాలు చేస్తున్నారు, మీ ప్రయత్నాలకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటి వాటి మీద కొంచెం దృష్టి మీరు ఉంచాలి. ఏం చేతంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే అక్కడ మైనస్లు జరిగే అవకాశాలు ఉంటాయి. అరే ఎక్కడ జరిగింది, ఎవరో మీకు అభయం ఇస్తారు, నీకెందుకు మిత్రమా నేనున్నాను, నేను వచ్చి ఆఫీసు గారితో చెప్తానంటాడు. ఆయన మీద గుడ్డిగా నమ్ముకొని ఉంటారు. రేపు పొద్దున టైంకి వస్తానంటాడు, స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చుంటాడు. మీ పాటికి మీరు నోట్లో వేలేసుకోవాలి. కనుక కొన్ని లాభస్థానానికి సంబంధించిన కొన్ని మైనస్లు అంటూ ఉంటాయి కనుక కొంత జాగ్రత్త ఆలోచన చేస్తూ ఆ తర్వాత లాభస్థానంలోకి వీళ్ళిద్దరు వస్తారు. ఎవరు? కేతువు, రవి. ఆ కలయిక జరుగుతుంది. ఆ కలయిక ఎలా ఉంటుంది నెక్స్ట్ ఫలితాలు మనం చెప్పుకుందాం. సో ఈ గండాంతం గురించి అర్థం ఏంటుంది. ఇక ఇది మొదటి గమనిక. రెండవ గమనిక, నేను వైజాగ్ సిటీలో సెప్టెంబర్లో 2 రోజులు, అలాగే బెంగళూరు సిటీలో సెప్టెంబర్లో 2 రోజులు ఉంటాను. నా అపాయింట్మెంట్ కావాల్సిన వారు థంబ్నెయిల్ మీద నెంబర్ ఉంది 9348632385కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంక ఫలితాలు వెళ్దాం. ఇప్పుడు ఈ గమనిక చెప్పడానికి 8 నిమిషాలు పట్టింది. ఇక తులారాశిలో జన్మించిన జాతకులకు మొత్తం 4 పాయింట్లు చెప్పాను. అందులో మొదటి పాయింట్ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ ఉదయం 6:11 వరకు సంతాన విషయాలపైన కొంత మీరు ఎక్కువగా శ్రద్ధ అధికంగా పెట్టాలి. అంటే అంతకుముందు పెట్టేటువంటి శ్రద్ధ చాలదు, దానికంటే అధికంగా ఉండాలి. లేదా మీరు వారు సంతాన నిర్ణయాలని మీరు ఏకీభవించకపోయినా, వారి కోరికలు మీరు మన్నించకపోయినా, వారిని ఒక్కోసారి మందలించినా దాని పర్యవసానాలు వేరుగా ఉంటాయి. లేదా వారి ఆరోగ్య విషయాల్లో కావచ్చు, వారి ఉద్యోగ విషయాల్లో కావచ్చు, వారి వివాహ విషయాల్లో కావచ్చు, గతం కంటే కూడా ఈ ఒక్క రోజున కొంచెం అధికంగా ఏమ్మా ఏ నాన్న ఏంటి నీ ఎడ్యుకేషన్ ఏమిటి, ఉద్యోగం ఏమిటి, డబ్బులు ఉన్నాయా, అప్పులు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఆరోగ్యం ఎలా ఉందా. చిన్నపిల్లలు అనుకోండి మీ కంట్రోల్లో ఉంటారు కనుక కంట్రోల్ ఉన్నా ఒక్కోసారి ఏదో కొన్ని మనకు తెలియకుండా పనులు కూడా జరుగుతుంటాయి కనుక అలాంటివి కూడా చేయాలి. కొంచెం వివాహ విషయాల్లో ఒక్కోసారి గోప్యంగా ఉంచుతారు కొంతమంది పిల్లలు, తల్లిదండ్రులు తెలియకుండా. అలాంటివి కొంతవరకు మీరు లోతుగా పరిశీలించి తెలుసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయాలి. ఎప్పుడు 11వ తేదీ ఫుల్ డే. ఇక సెకండ్ పాయింట్ 12వ తేదీ ఉదయం 6:11 నుంచి
16వ తేదీ మధ్యాహ్నం 11:44 వరకు ఉండే సమయం అంతా కూడా దంపతుల మధ్య అనురాగ మైత్రి ఉంటుంది, ప్రేమికుల మధ్య ఉంటుంది, లివింగ్ రిలేషన్లో ఉన్నవారు కూడా చక్కగా అనుకూలంగా ఉంటారు. వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములుగా వ్యాపార భాగస్వాములు ఉంటారు, వారికి అనుకూలంగా ఉంటాయి. వివాహం కానిటువంటి వారికి కూడా ఏదో కొత్త కొత్త ఆలోచనలు, వివాహం చేసుకొని మొరాయించిన వారికి కూడా కొంత ఏదో మనసులో మెదలటం కానీ, లేక ప్రేమికులుగా ఉండేవారికి డెవలప్మెంట్స్ కలగటం కానీ, తల్లిదండ్రులు ఒప్పుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా అనిపించడం కానీ, దీనికి తోడు ఏదైనా రుణ సమస్యలు ఉంటే అవి తగ్గుముఖం పట్టేగా ప్రయత్నాలు దగ్గరికి రావటం కానీ, లేక అనారోగ్య సమస్యలు కనుక ఉంటే డాక్టర్ ద్వారా వచ్చే రిపోర్టులు కూడా కొంత మెరుగైనటువంటి విధంగా ఉంటాం. ఇక శత్రు సంబంధంగా ఉండి కొంతవరకు మనకి అన్నింటికా ఆటంకాలు చేస్తూ ఏదో రకమైనటువంటి కక్షలు కార్పణలతో అదిరిస్తూ బెదిరిస్తూ ఉండేవారు. అలాంటి వారు కొంచెం తోక ముడవటం కానీ, ఇలాంటివన్నీ కూడా అనుకూలతలు పొందడానికి తులారాశి వారికి 12వ తేదీ ఉదయం నుంచి 16వ తేదీ మధ్యాహ్నం 11:44 వరకు ఇది 2వ పాయింట్లో అనుకూలంగా సమయం జరిగిపోతుంది. నెక్స్ట్ ఇక 3వ పాయింట్కి వెళ్తే 16వ తేదీ మధ్యాహ్నం 11:44 మొదలై 18వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు దీని అష్టమచంద్ర దోష సమయం అంటారు. బాగా గుర్తుపెట్టుకుని ప్రతిసారి దీనికోసం అష్టమచంద్ర అంటే ఏమిటి చెప్పకుండా వీళ్ళంతా ఒక 2-4 సార్లు చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత అష్టమచంద్ర దోష సమయం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేస్తారు. వాస్తవంగా అష్టమచంద్ర దోష సమయం అంటే ఆ సమయానికి అంటే 16వ తేదీ మధ్యాహ్నం 11:44 నుంచి 18వ తేదీ మధ్యాహ్నం 2:41 వరకు మీ రాశికి, మీ తులారాశికి అష్టమ స్థానంలో చంద్రుడు సంచారం చేస్తూ ఉంటాడు. ఆ సంచారం మంచిది కాదు. మీకు తెలియకుండానే ఒకసారి పప్పులో కారేయవచ్చు, లేదా ఒకసారి సగం సమయంలో కొన్ని ముఖ్య డాక్యుమెంట్స్ కనబడకపోవచ్చు, లేదా కొంత అనవసరంగా డబ్బు ఖర్చు కావచ్చు, అనవసరంగా డబ్బు పోవచ్చు, చోరీ జరగచ్చు. గ్యాస్తో పనులు చేసేప్పుడు కానీ, వాహన డ్రైవింగ్లో కావచ్చు, ఎలక్ట్రిక్ పనులు చేస్తూ ఏదో షాక్ ఇలాంటి జరగటం కానీ, ఇవన్నీ ఎప్పుడైనా అష్టమచంద్ర దోష సమయం అది 2.5 రోజు మినిమం ఉంటుంది. ఆ 2.5 రోజు కూడా ప్రతి విషయంలో అప్రమత్తం ఉండాలి. ఆరోగ్యంలో జాగ్రత్త ఉండాలి, డ్రైవింగ్లో జాగ్రత్త ఉండాలి. ఏదో ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుంటారు. ఒక్కోసారి మెట్లు ఎక్కేటప్పుడు, మెట్లు దిగేటప్పుడు, తడికాళ్ళ మీద మార్బుల మీద నడిచేటప్పుడు, బయట ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నట్టు హడావిడిగా నడుస్తారు. ఒక్కోసారి స్లిప్ అయితే చాలా కష్టం. కనుక బస్కిల్ తీసేవారు కావచ్చు, రన్నింగ్ రేస్ చేసేవారు కావచ్చు, అష్టమచంద్ర దోష సమయం అనేది వచ్చింది అంటే టేక్ అట్మోస్ట్ కేర్. దేవుడు కూడా రక్షించలేడు. దీనికి ఆ పరిహారాలు ఉంటాయి, ఈ పరిహారాలు ఉంటాయి అనేది ఒట్టి మాట. మన జాగ్రత్తలే మనకు. ఎప్పుడైనా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రతి నెలలో కూడా రాశి ఫలితం చెప్పాడు. అష్టమచంద్ర దోష సమయం అన్నారంటే బీ అలర్ట్. మనం జాగ్రత్తగా ఉండాలి, డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి, మన ఫైల్స్లో జాగ్రత్తగా ఉండాలి, ఆఫీస్లో బాస్తో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీస్ కీస్ కూడా అక్కడ పెట్టేసి గుట్టు చప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఒక్కోసారి అక్కడ ఉన్నటువంటి అల్మెరాకి బీరువాకి తాళాలు వేయకుండా మర్చిపోయి వచ్చేవాళ్ళు ఉంటారు. మన కార్ పార్కింగ్ చేసేటప్పుడు కూడా ఒకసారి కీస్ అక్కడే పెట్టేసి ఏదో పరాంధ్యాసలో ఉంటూ వచ్చేస్తుంటారు. కనుక దీనికి ఒకటిని ఇదమిద్దంగా చెప్పలేము. ఎన్నో రకాలు ఉంటాయి. కనుక అష్టమచంద్ర దోష సమయం గురించి ఇంకా చాలా ఉన్నాయి. కనుక అవన్నీ మీ అంతా మీరు ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ చివరిగా 4వ పాయింట్ ఏంటంటే 18వ తేదీ మధ్యాహ్నం 2:41 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా తండ్రితో విభేదాలకు పోకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో ఆయనతో ఇటు చేసిన కారణంగా నాకు దురదృష్టం వెంటాడిందనో, ఆస్తి రావటం లేదనో, లేకపోతే పెద్దవాళ్ళు ఎవరన్నా పేచీలు పెడుతున్నారనో, కోర్టు వాయిదాలు అట్లా ఉన్నాయనో, ఏదో రకరకాలు ఉంటాయి. చిన్నాన్న అడ్డుపడుతున్నాడో, పెదనాన్న అడ్డుపడుతుందో, ఎన్ని ఉన్నప్పటికీ ఆ సమయంలో మాత్రం మీరు ముభావం ఉండొద్దు. అదే వీలైనంతవరకు వినయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇందాక అష్టమచంద్ర దోష సమయంలో జాగ్రత్తలకి ప్రాధాన్యం ఇచ్చినట్టే దీనికి వినయానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు ఆ వినయం అనేది ముఖ్యంగా తల్లిదండ్రులు, తండ్రి కావచ్చు, పెదనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, ఇలాంటి వారితో కొంచెం వినయంగా మాట్లాడడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా నక్షత్ర వ్యతిరేక సమయాలు ఉన్నాయి కనుక అవి కూడా తెలియజేస్తాను. తులారాశిలో జన్మించిన చిత్ర నక్షత్ర 3-4 పాదాల్లో జన్మించిన జాతకులకి 15వ తేదీ శుక్రవారం ఉదయం 7:36 నుంచి 16వ తేదీ శనివారం ఉదయం 6:06 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వాతి నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకి 16వ తేదీ శనివారం
ఉదయం 6:06 నుంచి 17వ తేదీ ఆదివారం వేకుంజామున 4:30 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు. నెక్స్ట్ విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి తులారాశి జాతకులకి 17వ తేదీ ఆదివారం వేకుంజామున 4:38 నుంచి మొదలై 18వ తేదీ వేకుంజామున 3:17 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. ఏదేమైనా గండాంత అనేది 13వ తేదీ మధ్యాహ్నం నుంచి 20వ తేదీ మధ్యాహ్నం దాకా ఉంటుంది కనుక ఆ టైంలో మీరు కొనుగోలు చేసిన ఆ కొనుగోలు ఒక్కోసారి మోసం జరగవచ్చు, డబ్బు పొరపాటు వెళ్ళచ్చు, ఎవరైనా మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది 2-3 సార్లు వెళ్ళచ్చు. కనుక కొంచెం టేక్ అలర్ట్ అండ్ బీ అలర్ట్. శుభం.